Students, today's session we are going to discuss why titanium 3 plus ion in aqueous solution is violet in color, whereas Mn plus 2 ion is almost colorless. అంటే యాక్వియస్ సొల్యూషన్లో టైటానియం 3 ప్లస్ అయాన్ అనేది వైలెట్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అలానే యాక్వియస్ సొల్యూషన్లో Mn2 ప్లస్ అయాన్ కలర్లెస్ అంటే కలర్ని ఎగ్జిబిట్ చేయట్లేదు. వై ఎందుకు అని అడుగుతున్నారు. చూడండి, ద కాంపౌండ్స్ ఆఫ్ టైటానియం 3 ప్లస్ అయాన్ aqueous solution becomes colored when the ions have incomplete d orbitals. Example, 3d of titanium plus 3 in దీన్ని హెక్సా ఆక్వా టైటానియం 3 అయాన్ అంటాం. హెక్సా ఆక్వా టైటానియం 3 అయాన్ TiH2O of 6 3 plus shows DD transition from T2G to EG. DD transition from T2G to EG makes the color look violet. సో మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి యాక్వియస్ సొల్యూషన్లో. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే యాక్వియస్ సొల్యూషన్లో టైటానియం 3 ప్లస్ కాంపౌండ్స్ అనేవి కలర్గా ఉంటాయి. ఎందుకంటే సో వీటి అయాన్స్లో ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. అంటే టైటానియం 3 ప్లస్ అయాన్స్లో ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్ ఉండటం వల్ల సో అక్కడేమో అన్పేర్డ్ డి ఎలక్ట్రాన్స్ అన్నాం, ఇక్కడ ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్. సో ఇన్కంప్లీట్గా ఫిల్ అవుతాయి అనమాట డి ఆర్బిటాల్స్. సేమ్ మీనింగ్ అనమాట. యాక్వియస్ సొల్యూషన్లో కలర్ని ఇస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఈ ఎగ్జాంపుల్ని డిస్కస్ చేస్తున్నాను నోట్లో. టైటానియం H2O 6 times 3 plus. సో దీనికి అంటే టైటానియం అయాన్ 3d1 ఆఫ్ టైటానియం అయాన్ అంటే 3d ఆర్బిటల్స్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది అనమాట. సో ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం. దీన్ని ఏం వచ్చేసరికి కావాలంటే సో హెక్సా ఆక్వా అంటాం. హెక్సా ఆక్వా టైటానియం సో 3 అయాన్. సో ఇది దీని పేరు. సో 3 అనేది ఆక్సిడేషన్ స్టేట్ ఎలా వచ్చిందంటే X ప్లస్ ఆక్సిడేషన్ స్టేట్ X ప్లస్ 6 into 0 అనమాట. X ప్లస్ 0 is equal to 3, X is equal to 3. సో ఆక్సిడేషన్ స్టేట్ 3. హెక్సా ఆక్వా H2O అని ఆక్వా అనాలి, 6 ఉన్నాయి కాబట్టి హెక్సా ఆక్వా టైటానియం 3 అయాన్. సో దాని గురించి మనకేం అవసరం లేదు. దీంట్లో డి ఆర్బిటాల్స్ ఉన్నాయా లేదా అని చూస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో దీన్ని టైటానియం 3 ప్లస్ అయాన్గా రాసుకోవచ్చుగా. టైటానియం 3 ప్లస్ అయాన్గా రాసుకోవచ్చు. సో టైటానియం అటామిక్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? టైటానియం Z is equal స్కాండియం టైటానియం 22, ఆర్గాన్ 4s2 3d2, ఆర్గాన్ 4s2 3d2. టైటానియం 3 ప్లస్ అంటే ఎంత? టైటానియం 3 ప్లస్ అంటే ఆర్గాన్ 4s0 3d1. సో డి ఆర్బిటాల్స్ ఇన్కంప్లీట్గా ఫిల్ అయినాయి. చూడండి స్టూడెంట్స్, డి ఆర్బిటాల్స్ ఇన్కంప్లీట్గా ఫిల్ అయినాయి. సో బికమ్ కలర్డ్ వెన్ ద అయాన్స్ హ్యావ్ ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్. సో ఈ అయాన్కి టైటానియం 3 ప్లస్ అయాన్కి ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్ ఉన్నాయన్నమాట. అందుకే అది సో వైలెట్ కలర్ని ఇస్తుంది అనమాట. సో ఎందుకు వైలెట్ కలర్ని ఇస్తుంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ టైటానియం 3 ప్లస్ అయాన్కి డీడీ ట్రాన్సిషన్స్ ఫామ్ అవుతాయి. సో చాలా నేమ్స్ ఉన్నాయి స్టూడెంట్స్. డీడీ ట్రాన్సిషన్స్ అంటాం. సో అలానే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అనేది పాసిబుల్ అయింది. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ కూడా చెప్పొచ్చు అనమాట. డీడీ ట్రాన్సిషన్స్. సో ఇవి డీజనరేట్ ఆర్బిటాల్స్ అనేవి
ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు డీజనరేట్ ఆర్బిటాల్స్లో 3D ఆర్బిటాల్స్ ఒక ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు అది T2G నుంచి ఈజీకి మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. DD ట్రాన్సిషన్స్ చూపిస్తుంది అనమాట. సో నేను నెక్స్ట్ చూపిస్తాను, నెక్స్ట్ ఎగ్జాంపుల్ డ్రా చేసి. సో DD ట్రాన్సిషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. అది T2G నుంచి ఈజీకి సో ఆ ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది అనమాట. అందుకే కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది, వైలెట్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ అలానే Mn+2. సో టైటానియంలో ఇన్కంప్లీట్లీ d ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి ఇది వైలెట్ కలర్ని ఎగ్జిబిట్ చేసింది. నెక్స్ట్ Mn+2. సో ఇవన్నీ కలర్లెస్గా ఉంది, కంప్లీట్గా ఫిల్ అవుతాయి అనమాట. సో దీంట్లో ఉన్న d ఆర్బిటాల్స్ అన్నీ కంప్లీట్గా ఫిల్ అవుతాయి. సో నెక్స్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నోట్ చేసుకోండి. Next, most Mn+2 completes, most manganese+2 completes with weak ligands. With weak ligands are octahedral and have high spin arrangement with 5 unpaired electrons. These complexes all have very pale colors. Bracket lo colorless. Manganese. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీక్ లైగాండ్స్ లో మ్యాంగనీస్ కాంపౌండ్స్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ కలిగి హై స్పిన్ తో 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. స్టూడెంట్స్ సో లిజన్ కేర్ఫుల్లీ. వీక్ ఫీల్డ్ లైగాండ్స్ లో మ్యాంగనీస్ కాంపౌండ్స్ ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ కలిగి హై స్పిన్ తో 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ కాంప్లెక్సెస్ కి కలర్లెస్ గా ఉంటాయి, అంటే వెరీ పేల్ కలర్, లైట్ కలర్ గా ఉంటుంది. సో దాన్ని కలర్లెస్ అని చెప్పవచ్చు. మ్యాంగనీస్, సపోజ్ మ్యాంగనీస్ చూసుకున్నట్టయితే సో అటామిక్ నెంబర్ 25 స్టూడెంట్స్, అటామిక్ నెంబర్ 25, ఆర్గాన్ 4s2 3d5, ఆర్గాన్ 4s2 3d5, 18 ఆర్గాన్ 18. సో 18 + 7 25. సో Mn+2 కాబట్టి ఆర్గాన్ 4s0 3d5, 4s0 3d5, 4s0 3d5, 4s0 3d5. సో 3Dలో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్? 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ కేసులో, ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కేసులో సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే DD ట్రాన్సిషన్స్, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అనేది పాసిబుల్ కాదు. DD ట్రాన్సిషన్స్ పాసిబుల్ కాదు, అదే అడుగుతున్నాడు. సో ద మోస్ట్ ఆఫ్ Mn+2 completes with weak ligands are octahedral and have high spin arrangement with 5 unpaired electrons. These complexes all have very pale colorless. Next, this is because of DD transition in high spin D5 complex requires not only the promotion of an electron, from T2G level to EG level. దీని తర్వాత చూపిస్తాను స్టూడెంట్స్. నేను డీజనరేట్ ఆర్బిటాల్స్ రాసి T2G లెవెల్ ఎలా ఉంటుంది, టైటానియంలో ఎలా ఉంటుంది, మ్యాంగనీస్లో ఎలా ఉంటుంది, సో ఆ స్ప్లిట్టింగ్ అనేది చూపిస్తాను మీకు. T2G లెవెల్ టు EG లెవెల్, బట్ ఆల్సో ద రివర్సింగ్ ఆఫ్ ఇట్స్ స్పిన్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హై స్పిన్ D5 కాంప్లెక్స్, దీన్ని ఏమంటాం? హై స్పిన్ D5 కాంప్లెక్స్. ఈ హై స్పిన్ D5 కాంప్లెక్సెస్లో సో ఎలా ఉన్నాయి చూడండి, d ఆర్బిటాల్స్ ఎలా ఉన్నాయి, సో ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో రివర్సింగ్ ఆఫ్ ఇట్స్ స్పిన్ అంటే ఆపోజిట్ స్పిన్గా లేవు, ఆపోజిట్ స్పిన్ కూడా ఇక్కడ పాసిబుల్ కాదు. సో ఈ కేసెస్లో, ఇన్ సచ్ కేసెస్లో DD ట్రాన్సిషన్స్ అనేవి పాసిబుల్ కావు.
డిడి ట్రాన్సిషన్స్లో అంటే T2G, ఈ డి ఆర్బిటాల్స్ అనేవి T2G లెవెల్ నుంచి ఈజీ లెవెల్కి ప్రమోట్ కావు. సో అక్కడైతే ప్రమోట్ అవుతాయి, దేంట్లో టైటానియం 3+ అయాన్లో ప్రమోట్ అవుతాయి T2G నుంచి ఈజీ లెవెల్కి. డిడి ట్రాన్సిషన్స్ అనేవి సో ఎక్కడ టైటానియం +3 అయాన్లో డిడి ట్రాన్సిషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి కాబట్టి టైటానియంకి వైలెట్ కలర్ ఉంటుంది, టైటానియం 3+ అయాన్స్కి. ఇక్కడ ఈ కేసులో సో అన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి కాబట్టి హై స్పిన్ కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడ డిడి ట్రాన్సిషన్స్ అనేవి పాసిబుల్ కావు. ఇది కలర్లెస్గా ఉంటుంది, మ్యాంగనీస్ కలర్లెస్గా ఉంటుంది. సో టైటానియం 3+ అయాన్ అనేది వైలెట్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్, నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. నోట్ చేసుకున్నారా? In high spin D5 complexes, DD transitions are forbidden and the compounds are pale colors, almost colorless. High spin complexes అంటే D5 complexes మ్యాంగనీస్లో ఇందాక మనం సో ఎగ్జాంపుల్ నోట్ ఇచ్చాను. డిడి ట్రాన్సిషన్స్ అనేవి ఫర్బిడెన్ అంటే నాట్ పాసిబుల్ కావు. అండ్ ద కాంపౌండ్స్ ఆర్ పేల్ కలర్, కాంపౌండ్స్ అనేవి లైట్ కలర్స్గా ఉంటాయి, ఆల్మోస్ట్ కలర్లెస్, కలర్ ఉండదన్నమాట. సో టైటానియంకి వైలెట్ కలర్ ఉంటుంది, సో మ్యాంగనీస్కి సో కలర్లెస్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడేమో చూసుకున్నట్టయితే సో మ్యాంగనీస్లో చూసుకున్నట్టయితే అన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఒకే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి కలర్లెస్గా ఉంటుంది. అక్కడేమో ఒకే ఒక 3D ఆర్బిటాల్స్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అది వైలెట్ కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. మీకు ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ చూపిస్తున్నాను. డీజనరేట్ ఆర్బిటాల్స్ డి ఆర్బిటాల్స్ 5 అనమాట. నోట్ అనమాట, ఇది ఎగ్జామ్లో రాయక్కర్లేదు. నోట్ డి ఆర్బిటాల్స్, డీజనరేట్ ఆర్బిటాల్స్. సో ఈ డీజనరేట్ ఆర్బిటాల్స్ని మనం యాక్వియస్ సొల్యూషన్లో వేసాం. యాక్వియస్ సొల్యూషన్ ఈ యాక్వియస్ సొల్యూషన్లో వేసినప్పుడు సో ఇక్కడ లైగెండ్స్ H2O మాలిక్యూల్ అప్రోచ్ అవుతాయి. పోలార్ మాలిక్యూల్స్ అని రాసుకోవచ్చు, పోలార్ మాలిక్యూల్స్. సో యాక్వియస్ సొల్యూషన్ వేసినప్పుడు పోలార్ మాలిక్యూల్స్ అప్రోచ్ అయినప్పుడు సో ఇక్కడ మనకి సో లైగెండ్స్ అనమాట, పోలార్ మాలిక్యూల్స్ అంటే లైగెండ్స్ అప్రోచ్ అయినప్పుడు సో డి ఆర్బిటాల్స్ అనేవి 2 సెట్స్గా విడిపోతాయి అన్నమాట. 2 సెట్స్గా విడిపోతాయి. సో దీన్ని T2G అంటాం, T2G. సో డి ఆర్బిటాల్స్లో 3 ఆర్బిటాల్ ఒక సెట్ గాను, ఇంకో 2 డి ఆర్బిటాల్స్ ఇంకో సెట్ గాను విడిపోతాయి. T2G ఈజీ. అదే మీకు చూసుకున్నట్టయితే టైటానియం +3 ఈ 3+లో సో డిడి ట్రాన్సిషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. డిడి ట్రాన్సిషన్స్ అంటే డి ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? ఆర్గాన్ 3D1 ఉంటుంది, 3D1. సో మన ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసాం కాబట్టి సో ఇక్కడ డిలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి డిడి ట్రాన్సిషన్స్ ఆర్ పాసిబుల్. ఇంకా చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఎనర్జీ అన్నమాట, ఎనర్జీ ఉంటుంది. హైయర్ ఎనర్జీ డి ఆర్బిటాల్స్, వీటిని హైయర్ ఎనర్జీ డి ఆర్బిటాల్స్ అంటాం. ఇవి లోవర్ ఎనర్జీ డి ఆర్బిటాల్స్, లోవర్ ఎనర్జీ డి ఆర్బిటాల్స్. సో ఇక్కడ టైటానియంకి డిడి ట్రాన్సిషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఈ కేసులో డిడి ట్రాన్సిషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. హియర్ డిడి ట్రాన్సిషన్స్ ఆర్ పాసిబుల్. డిడి ట్రాన్సిషన్స్ ఆర్ పాసిబుల్. అంటే ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎగ్జైటెడ్ స్టేట్లో వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. సో అదే మనం తీసుకున్నట్టయితే మ్యాంగనీస్ 2+ తీసుకుంటే సో 3D5 హై స్పిన్ కాంప్లెక్స్. ఇక్కడ ఈ కేసులో డిడి ట్రాన్సిషన్స్ అనేవి మళ్ళీ పాసిబుల్ కావు. ఇక్కడ కింద చూపిస్తున్నా మీకు.
డి ఆర్బిటాల్స్, డీజనరేట్ ఆర్బిటాల్స్ సేమ్. ఇక్కడ లైగండ్స్ అప్రోచ్ అవుతుంది, సేమ్ స్ట్రక్చర్ స్టూడెంట్స్. సో ఇక్కడ లైగండ్స్ అనేవి ఇక్కడ డి ఆర్బిటాల్స్ 3D5లో ఉన్నప్పుడు డిడి ట్రాన్సిషన్స్ నాట్ పాసిబుల్. T2G ఈజీ, డిడి ట్రాన్సిషన్స్ ఆర్ నాట్ పాసిబుల్. ఏ కేసులో? సో మ్యాంగనీస్ Mn+2 కేసు. డిడి ట్రాన్సిషన్స్ నాట్ పాసిబుల్, ఈ కేసులో డిడి ట్రాన్సిషన్స్. సో ఇక్కడ T2G నుంచి ఈజీకి ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, ఒకే స్పిన్లో ఉన్నాయి కాబట్టి సో T2G నుంచి ఈజీకి సో వెళ్ళటానికి పాసిబిలిటీ లేదు ఎక్కడ Mn+2లో. సో ఇక్కడ సో ఒక ఆర్బిటాలే ఉంది కాబట్టి సో వెళ్ళటానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అది కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది, అలా చెప్పొచ్చు. సో ఇంకా టైటానియం H2O హెక్సా ఎక్కువ టైటానియం 3+ అనేది H2O అంటే లైగండ్స్ ప్రెజెన్స్లో కలర్ని కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లైగండ్స్ ఇట్ ఈస్ ఏ కలర్డ్ ఇన్ టైటానియం 3+ అయాన్, అలా చెప్పొచ్చు. అలానే ఇన్ Mn+2లో సో నాట్ హ్యావింగ్ లైగండ్స్ లేవు కాబట్టి సో అవి కలర్లెస్గా ఉంటాయి, అలా చెప్పొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే మనకు ఉన్నది ఏంటంటే టైటానియం 3+ అనేది వైలెట్ కలర్ని ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుంది, మ్యాంగనీస్ 2+ అనేది కలర్లెస్గా ఎందుకు ఉంటుంది, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మనం ఏం చేస్తున్నామంటే టైటానియం 3+కి సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అంటే ఇన్కంప్లీట్ డి ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి సో అవి సో డిడి ట్రాన్సిషన్స్ని పాసిబుల్ చేస్తాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి T2G నుంచి ఈజీకి మూవ్ అవుతాయి అంటే ప్రమోట్ అవుతాయి కాబట్టి అవి కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ Mn+2లో చూసుకున్నట్టయితే హై స్పిన్ కాంప్లెక్సెస్ D5 కాంప్లెక్సెస్గా ఉంది, ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంది. సో వీక్ ఫీల్డ్ లైగండ్స్లో ఉన్నప్పుడు సో డిడి ట్రాన్సిషన్స్ అనేవి పాసిబుల్ కావు, T2G నుంచి ఈజీకి డి ఎలక్ట్రాన్స్ల ప్రమోషన్ అనేది జరగదు. ఇది స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి స్టూడెంట్స్, కామెంట్ చేయండి, సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.